అందరికీ నమస్తే. ఈ ప్రపంచంలో అందరి జీవితం ఒకే రకంగా ఉండదు. అందరికీ పూలదారి కాదు. ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధలు పడుతున్న వాళ్ళున్నారు, కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళున్నారు, అవమానాలు పడుతున్నటువంటి వాళ్ళున్నారు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, రేపటి నీ భవిష్యత్తును నిర్ణయించేది నిన్నటి వరకు నువ్వు ఎన్ని బాధలు పడ్డావు, ఎన్ని కష్టాలు పడ్డావు, ఎన్ని అవమానాలు పడ్డావు అనేది కాదు. ఈరోజు ఈ క్షణం నీకోసం నువ్వేం చేస్తున్నావు, నీకోసం నువ్వేం నిర్ణయం తీసుకున్నావు, నీకోసం నువ్వు ఎలా బాధ్యత వహించావు, ఒక్క మాటలో చెప్పాలి అంటే నీ కోసం నువ్వు ఎలా నిలబడ్డావు అనేది మాత్రమే రేపటి నీ విజయానికి, రేపటి నీ భవిష్యత్తుకి కారణమవుతుంది. ఈ ప్రపంచంలో ఏది కూడా కష్టపడకుండా మన దగ్గరికి రాదు. చెదురుమదురు చిరుజల్లులు కలిస్తేనే మహాసాగరం అవుతుందన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. ఒక్కసారి మీరు ఓడిపోయి ఉండొచ్చు. ఒక్కసారి మీరు ఓడిపోయినా కూడా రెండవసారి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం ద్వారా మీరు స్ట్రాంగ్ అవుతారు. ఇక మూడవసారో నాలుగవసారో ఖచ్చితంగా మీకు విజయం వచ్చి తీరాల్సిందే. అంతే. ఈరోజు మీకు బాధలున్నాయి, కష్టాలున్నాయి, కన్నీళ్ళున్నాయి అని చెప్పేసి వాటిని తలుసుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే రేపటి మీ భవిష్యత్తును మీరు నిర్మించుకోగలరా? వదిలేయండి. ఈరోజు ఎంత గాఢంగా ఉన్నా, ఎంత గాఢాంధకారంలో మీరున్నా కాసింత సహనంతో ఓపిక పడితే ఖచ్చితంగా మీ జీవితంలోకి వెలుతురు రాక తప్పదు. ఎవరైతే బాగా కష్టపడతారో వాళ్ళకి మాత్రమే జీవితంలో విజయం అనేది వరిస్తుంది. ఏడుస్తూ కూర్చున్నోళ్ళకి కాదు, బాధపడుతూ కూర్చున్నోళ్ళకి కాదు విజయం వచ్చి చేరేది. నీకోసం నువ్వు కష్టపడాలి, నీకోసం నువ్వు మాత్రమే బాధ్యత తీసుకోవాలి, నీ జీవితంలో నువ్వు మాత్రమే మార్చుకోవాలి. ఎవరైతే పరిస్థితులు మారాలి అని కోరుకుంటారో వాళ్ళకి విజయం అందదు. ఎవరైతే నా జీవితాన్ని గెలిపించుకోవడానికి నేను మారి తీరుతాను అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అనేది వచ్చి చేరుతుంది. పరిస్థితులు మారాలని మనం కోరుకోవద్దు. నా కోసం నేను మారాలి, నా కోసం నేను ధైర్యంగా మారాలి, నా కోసం నేను నిలబడాలి అని మాత్రమే మీరు కోరుకోవాలి. మన ఆలోచించే విధానమే మన జీవితాన్ని నిర్ణయిస్తుందని చెప్పడానికి ఎంతోమంది జీవితాలు ఆదర్శంగా ఉన్నాయి, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక పల్లెటూరి మహారాష్ట్రలో పల్లెటూరులో పుట్టినటువంటి ఒక అమ్మాయి, ఒక దళిత సామాజిక వర్గంలో పుట్టినటువంటి ఒక అమ్మాయి పేదరికాన్ని అనుభవించి 12 సంవత్సరాలకే చైల్డ్ మ్యారేజ్, బాల్య వివాహం అయ్యి అత్తగారింటికి వెళ్ళిపోయి పడరాని కష్టాలన్నీ పడి 16 ఏళ్ళకే మళ్ళీ రిటర్న్ వచ్చేసి తన జీవితం ఎక్కడో అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అలాంటి అమ్మాయి ఒక కోటీశ్వరరాలుగా ఎదిగింది అంటే మీరు నమ్మగలరా? అదే సక్సెస్ స్టోరీ ఇక్కడ కల్పన సరోజ్. ఆమె జీవితం నుంచి మీరు ఎంతో స్ఫూర్తి పొందాల్సి ఉంది. మహారాష్ట్రలో ఒక మారుమూల గ్రామంలో పుట్టింది కల్పన సరోజ్. పేదరికం, 12 సంవత్సరాలకే బాల్య వివాహం అయింది, అత్తగారింటికి వెళ్ళిపోయింది, ముంబైకి వెళ్ళిపోయింది. ఇక అక్కడ అసలైనటువంటి జీవితం నరకం అంటే ఏందో చూసింది. అత్తగారింట్లో అడుగడుగున కష్టాలు, కన్నీళ్ళు, శారీరక వేధింపులు, మానసిక వేధింపులు. అసలు ఒక మనిషిలాగానే చూసేవాళ్ళు కాదు. ఒక ఆడపిల్ల అన్న కనీస జాలి దయ లేకుండా అమ్మాయిని హింసించారు. ఎన్నో కష్టాలు పడింది. ఇక నా వల్ల కాదు అన్న నిర్ణయం వచ్చాక 16 సంవత్సరాలకి తను రిటర్న్ వచ్చేసింది పుట్టింటికి. మన సమాజంలో ఇంకా కొన్ని వివక్షలు ఉన్నాయి ఆడపిల్ల పట్ల. సావైనా బతుకైనా అత్తగారింట్లోనే సావాలి కానీ పుట్టింటికి రావద్దు అనేటువంటి ఆలోచన ధోరణి ఉన్నటువంటి సామాజిక కట్టుబాట్ల మధ్యన ఉన్నటువంటి ఫ్యామిలీ వాళ్ళది. కాబట్టి పుట్టింటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరైనా సంతోషంగా ఉందా అంటే చుట్టుపక్కల వాళ్ళు ఉన్నటువంటి సూటిపోటి మాటలు, వాళ్ళు చూపించే వివక్ష అమ్మాయిని నిలవనీయట్లు లేదు. ఈ బాధలన్నీ కాదు, నా జీవితాన్ని నేను మార్చుకోవాలి, నా కోసం నేను నిలబడాలి, నేను ఎవరి మీద ఆధారపడొద్దు అని నిర్ణయించుకుందే తప్ప ఏడుస్తూ కూర్చోలే, ఆత్మహత్య చేసుకోలే, బాధపడుతూ కూర్చోలే. నెమ్మదిగా కుట్టు మిషన్ కుట్టడం నేర్చుకుంది. ఆ తర్వాత ఒక కంపెనీలో రోజుకు 2-3 రూపాయలకి పనిచేయడం మొదలుపెట్టింది. నెమ్మదిగా పనిలో ప్రావీణ్యం సంపాదించి తానే 4 మిషన్లు కొని నలుగురికి పనిచ్చే స్థాయికి ఎదిగింది. చూడండి జీవితం ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఆగింది, మళ్ళీ ఎక్కడ మొదలైంది. కొత్త జీవితం తను నిర్మించుకునే పనిలో ఉంది. ఇప్పుడు తను కూలికి వస్తూ రోజుకు 2-3 రూపాయలకు పనిచేసే అమ్మాయి నలుగురికి పనిచ్చే స్థాయికి ఎదిగింది. నెమ్మదిగా పరిజ్ఞానాన్ని సంపాదించింది, సామాజిక జ్ఞానాన్ని సంపాదించింది. అసలు ప్రపంచ జ్ఞానాన్ని నెమ్మదిగా సంపాదిస్తూ తన్ను తాను వికసింపజేసుకుంటూ తన యొక్క బిజినెస్ను కూడా వికసించేటట్టుగా తయారైంది. నెమ్మదిగా ఈ టైలరింగ్ బిజినెస్ నుంచి ఫర్నిచర్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఫర్నిచర్ బిజినెస్లో కూడా సక్సెస్ సాధించింది. ఆ తర్వాత తనకు ఒక రోజు
కమాని ట్యూబ్స్ కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ, నష్టాల్లో ఉంది, ఈ కంపెనీ అమ్మేయబోతున్నారు అనే పేపర్ ప్రకటనలో చూసి ఆ కంపెనీ నష్టాల్లో ఉన్న కంపెనీని కొనడానికి ధైర్యం చేసింది. ఆ ఫర్నిచర్ బిజినెస్ నుంచి తర్వాత నెమ్మదిగా తన రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వచ్చింది మూడవసారి. ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్లో సంపాదించిన డబ్బుతోటి కమాని గ్రూప్ని, కమాని ట్యూబ్స్ కంపెనీని కొనేసింది. నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీని నిలబెట్టి కోట్ల లాభాన్ని చూపించింది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి అమ్మ, మీరు విజువలైజ్ చేసుకోండి. ఎక్కడో ఒక పల్లెటూరు పేదరికంలో పుట్టిన అమ్మాయి 12 ఏళ్ళకి పెళ్ళయి 16 ఏళ్ళకి జీవితంలో అన్నీ అయిపోయి ఆ కన్నీటి కరుడు కట్టినటువంటి ఆమె కళ్ళను ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడున్నటువంటి కల్పనా సరోజని ఒకసారి చూడండి. ఎక్కడా కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా ఆమె వాటిని వారధిగా చేసుకొని నిలబడింది. దాన్ని ఏమంటారు, నష్టంలో ఉన్నటువంటి కంపెనీని కొని దాన్ని విజయాల బాటలో నడిపించి వందల వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఇప్పుడు ఆమె నిలబడి భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతమైనటువంటి ఎంటర్ప్రెన్యూర్, బిజినెస్ ఉమెన్గా ఎదిగింది. 2013లో పద్మశ్రీ పురస్కారాన్ని పొందింది. ఇమాజిన్ చేసుకోగలరా? మనలో చాలామంది కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, బాధలు వచ్చాయి, నాకెవ్వరు తోడు లేరు, నా జీవితం ఇంత అని ఏడుస్తూ కూర్చునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నేను ఓడిపోయాను, నా వల్ల కాదు అని ఆగిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నాకు ఎటు చూసినా బాధలే, నాకు ఎటు చూసినా చీకటే ఉంది, నేను నడవలేను ఏడుస్తూ కుమిలిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నాకెవరూ సహాయం చేయట్లేరు అని ఏడుస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కల్పనా సరోజ జీవితం మీకు ఒక ఆదర్శం కావాలి. మిమ్మల్ని మీరు నిలబెట్టుకోండి, ఎవరి మీద ఆధారపడకండి, మీకోసం మీరు కష్టపడండి. మిమ్మల్ని మీరు గెలిపించుకోవడానికి మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడితే మార్చుకోండి. గుండె ధైర్యాన్ని, మనోధైర్యాన్ని నింపుకోండి. సవాళ్ళను ఎదుర్కోండి. ఎదురయ్యే ప్రతి సవాలుని కూడా మీరు ఎదుర్కోండి. ఆ సవాళ్ళను మీరు ఎదుర్కోవడానికి, మీరు కష్టపడటానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు మీరు చీకట్లో ఉండొచ్చు, రేపు వెలుతురు ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు మీరు ఓడిపోయొచ్చు, మీరు కష్టపడితే ఖచ్చితంగా మీరు గెలుస్తారు. ఈరోజు మీరు బాధల్లో ఉండొచ్చు, బాధలు శాశ్వతం కాదు. ఈరోజు ఉన్నటువంటి కన్నీరు శాశ్వతం కాదు. మీ జీవితంలో ఖచ్చితంగా మీకోసం మీరు నిలబడ్డ రోజు, మీకోసం మీరు బాధ్యత తీసుకున్న రోజు ఖచ్చితంగా మీ జీవితంలో వెలుగు పూలు పూస్తాయి. మిమ్మల్ని మీరు గెలిపించుకోగలరు. మీ జీవితం అనేది మీ చేతిలో ఉంది అన్న విషయాన్ని మీరు గ్రహించాలి. అప్పుడు ఖచ్చితంగా లైఫ్లో మీరు సక్సెస్ అవుతారు. హార్డ్ వర్క్ చేయండి, రిస్క్లు తీసుకోండి. ఎన్ని సవాళ్ళు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా నెవర్ గివ్ అప్, వెనకడుగేయకండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీకోసం మీరు పోరాడండి. మీరు మారండి, పరిస్థితులు మారవు, చుట్టూ ఉన్న మనుషులు మారరు, ఎవరూ మన కోసం మారరు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మారాల్సింది మనమే, మన కోసం పోరాటం చేయాల్సింది మనమే. పోరాటం లేకుండా విజయం రాదు. నీ కోసం నువ్వు ఎంత బాధ్యతగా ఉన్నావు అనేది రేపటి నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మీరు గెలుస్తూ నలుగురిని మీరు గెలిపించే స్థాయికి మీరు ఎదుగుతారు. ఇది కదా జీవితం అంటే. ఇది మనం అందరం నేర్చుకోవాల్సినటువంటి ఒక ఇన్స్పిరేషన్ కల్పనా సరోజ లైఫ్ స్టోరీ అనేది. సో కాబట్టి ఎదురయ్యే బాధలకి, కష్టాలకి, కన్నీళ్ళకి కుంగిపోకుండా మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే ప్రయత్నంలో తొలి అడుగు వేస్తారు అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.